నగరంలో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణనీయంగా క్షీణిస్తుంది. ప్రకృతి మాతకి కోపం వస్తే ప్రళయం తప్పదు. సో మా వంతు సాయంగా ఎస్ఆర్హెచ్ తరపున కొన్ని చెట్లు నాటడానికి తోడ్పడ్డాం. ఇక మీ వంతు. అదేంటి మామ, మన టీం అలా ఓడిపోయింది. రివెంజ్ తెచ్చుకొని అవతల ఎరిపప్పులు చేద్దాం అనుకున్నాగా. ఎవరు ఎరిపప్పలు ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. దమ్ముంటే రోజు మ్యాచ్ గెలిచి చూపియండి. అది మాకు దమ్ము కొట్టినంత ఈజీ. చూసుకొని మాట్లాడు. ఈ బచ్చగాళ్ళకి భయపడతావా? ఉగాదికి మిస్ అయిన ఊచకోత ఈరోజు ఫిక్స్ రా. మరి ఇప్పుడు ఏంటి మామ ప్లాన్స్? నాకేం అర్థం కావట్లేదు గురుకు. ఒక్క నిమిషం మామ. నా క్యాలిక్యులేషన్ ప్రకారం మనం అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు మామ. ఇంకో 2 మ్యాచ్లు ఆగి భయపడతామా పోనీ? మీ మనుషులతో ఇదేనా ప్రాబ్లం? ఓపిక ఉండదు. నీకు చేతకపోతే చెప్పు, ఆ పండుగ నేను తగులుకుంటా. అంతే అంటావా? అంతే, చూస్తావుగా ఈ గ్రో కాడించే ఆట. చూస్తా. ముందైతే ఒక ప్రెస్ మీట్ ఉంది, పోదాం పద. ఓకే. మీ ప్లేయర్స్కి ఇన్నింగ్స్ గ్యాప్లో ఫుడ్ పెట్టలేదా? వాళ్ళు తింటున్నారు. సార్ మొన్న హైదరాబాద్లో పడిన రెయిన్ డ్రాప్స్ కంటే మీ క్యాష్ డ్రాప్స్ ఎక్కువ ఉన్నాయి. దీనిపై మీ స్పందన? ఎస్ఆర్హెచ్ 6లు కొడితే స్విగ్గీ 6 ఆఫర్స్ తిందామని వెయిట్ చేసిన వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఏమైనా ప్లాన్ చేస్తారా? దాట్కో చెట్టు పథకం కింద మీరు చేసిన గ్రీన్ రెవల్యూషన్ అదిరిపోయింది. అదే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇయర్ మీ జెర్సీ కలర్ కూడా గ్రీనే మార్చుకునే ఛాన్స్ ఉందా? 280, 190, 160, 120 నెక్స్ట్ ఏ 100 90. మీ టీంకి వెనక నుండి నంబర్స్ కౌంట్ చేయడం అంటే ప్యాషనా? ఏం మాట్లాడరండి సార్. సార్ హలో. వాట్ టు టాక్? నో వర్డ్స్. క్రయింగ్ ఈజ్ ఓన్లీ కమింగ్. ఈరోజు ఊపర్లో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మాట్లాడతా. బాయ్. స్టార్ట్ చేయి. గురుజీ, ఆ గ్రోక్ గడ్ గోల్ ఎక్కువైపోయింది. కానీ నా సైడ్ తిప్పుకోవాలంటే ఏం చేయాలి? నేను ఒక చిన్న మర్మకల చిట్కా చెప్తా, అది వాడు. ఇంకా వాడు నీ వాడైపోతాడు. రండమ్మా రండి. ఫామ్ లో లేని ప్లేయర్స్ ని ఫామ్ లోకి తెస్తాం. టీమ్ కి 2 పాయింట్లు ఫ్రీగా ఇస్తాం. సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ వెరీ బ్యాడ్. గ్రోకు వారా పిచ్చి. నువ్వు నేను తయారు చేసిన ఆయుధం రా. అయితే తీసి ఎలా మీ ప్లేయర్స్ కి ఏమన్నా షుగర్ ఉంది ఏంట్రా? పేర్లు చదివేలోపే పెవిలియన్కి వెళ్ళిపోతారు. అరే తప్పురా. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటో, వాడిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసారా మీ టీంకి? రే చిప్పేమన్నా దుబ్బిందా? నాకు కాదురా, మీ కెప్టెన్కి దొబ్బింది. కొట్టించుకొని అవుతాడు ఏంట్రా మీ వాడు? ఇంటెంట్ అలాంటిది ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతాయి. అట్లా అయ్యా కంటెంట్ లేని వాళ్ళు ఇంటెంట్ గురించి మాట్లాడుతున్నారయ్యా. వాళ్ళే చెప్పావు చేయండి. అంటే ఏంట్రా మీరు? ఎస్, వి ఆర్ బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్స్. yes గుజరాత్ కా గ్యాంగ్స్టర్స్. చూస్తావుగా ఈ గ్రో కాడించే ఆట. నాకేదో తేడా కొడుతుంది సీనా. ఏదో కాదు, మీ టీమే తేడా. టీం అంటే గుజరాత్ లా ఉండాలి. ఏముందయ్యా గుజరాత్ లో? ఏముందా? బాపూజీని పుట్టించిన తల్లిరా గుజరాత్. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ ని గిఫ్ట్ ఇచ్చిన గడ్డరా గుజరాత్. అసలు ఇండియాకి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే దానికి కారణం గుజరాత్. ఐ లవ్ గుజరాత్, మేరా గుజరాత్ మహా. ఇప్పుడు క్రికెటర్స్ గురించి. క్రికెట్ గురించి బచ్చగాలతో డిస్కషన్ ఏందన్నా? స్పిన్ వేయడానికి రషీద్ ఖాన్ ఉన్నాడా? షాట్లు కొట్టడానికి బట్లర్ ఉన్నాడా? ఓ పని చేద్దాం, ఈరోజు మ్యాచ్కి సిరాజ్ని, ఇషాంత్ శర్మని ఓపెనింగ్ పంపిద్దాం. అప్పుడు బ్యాటింగ్ వాళ్ళు కూడా చెత్త కొడతారేమో. మేము 10th ప్లేస్లో ఉన్నామనేగా ఈ చిన్న చూపు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మొత్తం పైకే. ఏమైంది? ఏదో చెప్పాడు కదన్నా, అది జోకా, వార్నింగా, సెల్ఫ్ ట్రాలా అర్థం కావట్లా. అబ్బా, ఇక్కడ వీడు మ్యాచ్లో ఇలా టీము కామెడీ. ఈ ఎంటర్టైన్మెంట్ మనం అస్సలు మిస్ అవ్వదు. పద మ్యాచ్ చూసుకుందాం. ఓకే అన్న, క్లోజింగ్ స్టేట్మెంట్. ఈ రోజు క్లోజ్ అయ్యే చాప్టర్కి ఎందుకురా క్లోజింగ్ స్టేట్మెంట్? కరెక్టే అన్న. ఏంది దేవుడా మాకిది? ఎంత ఓపిక పట్టినా మరీ ఇంత టెస్టింగా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. లాస్ట్ ఆప్షన్, బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే నువ్వే డిసైడ్ చేయి.